వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది హోండా బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హోండా బ్రియో పెట్రోల్ వేరియంట్. ఈ కార్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ 2013 11 నెలలో జరిగిందండి. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2014 3 నెలలో జరిగింది. మనకి లైఫ్ పరంగా 2029 3 నెలల వరకు ఉందండి. దాని తర్వాత ఒక 10,000 రూపీస్ గ్రీన్ ట్యాక్స్ అని ఉండిద్ది. అది పే చేసుకుంటే ఒక 5 ఇయర్స్ లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. అంటే ఓవరాల్గా 2034 వరకు 100% లైఫ్ అయితే ఈ కార్కి ఉండిద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే ఫస్ట్ కామెంట్ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను, అది గమనించగలరు. అడ్వాన్స్ తీసుకున్నప్పుడు సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయమండి. కార్ ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిన తర్వాత మాత్రమే సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాం. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఈ కారు గురించి నేను డీటెయిల్గా చెప్పే ముందు నా కస్టమర్స్ ఎవరైతే యూట్యూబ్లో రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో, అలానే కొత్త కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ దయచేసి గమనించండి. నేను చాలా జెన్యూన్గా వెహికల్స్ అనేవి సెలెక్టెడ్ వెహికల్స్ పర్టికులర్గా చూసుకొని 100% జెన్యూన్ కార్స్ పోస్ట్ చేస్తున్నానండి. ఈవెన్ ఇక్కడ వీడియో తీసేటప్పుడు మీకు ఏదైతే నెంబర్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, వెహికల్ నెంబర్తో సహా నేను డిస్ప్లే చేస్తున్నా. అలాంటప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది కొంతమంది కస్టమర్స్ రీసెంట్గా నేను పోస్ట్ చేసిన వీడియోస్కి అందులో ఉన్న కార్ నెంబర్ చూసుకొని ఆర్టీఏ దగ్గర నుంచి ఓనర్ నెంబర్ తెప్పించుకొని డైరెక్ట్ ఓనర్కి ఫోన్ చేశారండి. డైరెక్ట్ ఓనర్స్ నాకు కాల్ చేసి, ఇలా కస్టమర్ సైడ్ నుంచి కాల్స్ వస్తున్నాయండి, మీరు పెట్టిన నా కార్కి నాకు డైరెక్ట్ కాల్ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, మీరు నా నెంబర్ ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు అన్నమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోండి. అంటే నా కమిషన్ కేవలం మీరు ఇవ్వలేకపోతున్నారా, లేకపోతే మీరు డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకునే పని అయితే మీరు డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చండి. నా హానియా కార్ డెకర్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు కార్ నెంబర్ చూసుకొని డైరెక్ట్గా కస్టమర్కి కాల్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే అర్థం చేసుకోండి. మీరు ఒక కార్ బజార్కి వెళ్ళారండి, కస్టమర్తో ఈవెన్ కాంటాక్ట్ కూడా చేపిరు. అలాంటిది మీరు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ మీరు చూసుకోండి, ఏపీలో ఉండొచ్చు, ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు, ఈవెన్ నెంబర్ కూడా డిస్ప్లే చేయరన్నమాట. అక్కడ నెంబర్ కూడా డిస్ప్లే చేయకుండా వాళ్ళ ఏదైతే షాప్ పేరు ఉండిద్దో అది డిస్ప్లే చేస్తూ వెహికల్ నెంబర్ కూడా డిస్ప్లే చేయకుండా చేస్తారు. నేను చాలా జెన్యూన్గా చేస్తున్నప్పుడు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనేది మీకే వదిలేస్తున్నా. చాలా తప్పండి అది. అలా డైరెక్ట్ కస్టమర్కి అయితే మాత్రం కాల్ చేయవద్దు. ఒకవేళ అలాంటి ఇప్పుడు కస్టమర్ నాకు కనుక నెంబర్ ఇస్తే అలాంటి కస్టమర్ని నేను ఎంటర్టైన్ చేయను, ఈవెన్ కార్ దగ్గర కూడా రానివన్నమాట. కమిషన్ ఇవ్వాల్సి వచ్చిద్దని డైరెక్ట్ కస్టమర్కి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి. మా ద్వారా వచ్చింది మీ కారు, ఈ కారు ఉందని తెలిసింది, సేల్కి ఉందని తెలిసింది నా ద్వారా. నన్ను కాంటాక్ట్ అవ్వాలి, నన్ను అప్రోచ్ అవ్వాలి. ఏదైనా ప్రైస్ విషయంలో ఏమైనా నెగోషియేషన్ ఏమైనా ఉంటే నాతో మాట్లాడాలండి. జెన్యూన్గా చేస్తున్నప్పుడు జెన్యూన్గానే ఉండండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్, వెహికల్ విషయానికి వస్తే ఈ వెహికల్ అయితే మాత్రం బోనెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ అయితే చేంజ్ అవ్వలేదండి. కానీ టచ్అప్స్ అయితే అయ్యాయండి. బంపర్స్ కావచ్చు, బ్యాక్ బంపర్ కావచ్చు, ఫెండర్స్ కావచ్చు, క్వార్టర్ ప్యానల్స్ కావచ్చు, ఒక 50% కార్ అయితే టచ్అప్ అయితే అయింది. కానీ ఒరిజినల్గా జరిగింది. ఎందుకంటే షోరూంలో జరిగింది ఇది మొత్తం. చిన్న చిన్న గీతలు కార్నర్స్లో కావచ్చు, బంపర్స్ మీద కావచ్చు, చిన్న చిన్న స్క్రాచెస్ పడితే టచ్అప్స్ అయితే చేశారండి. అది చాలా కామన్ విషయం. కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ కార్ అండి. షోరూమ్ రికార్డ్ కూడా మీరు షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు.
100% షోరూమ్ మెయింటెనెన్స్. ఎందుకంటే చెక్ చేసాం కాబట్టి అంత గట్టిగా చెప్తున్నాం అన్నమాట. అండ్ ఇదేమి ఎఫ్ఆర్ వెహికల్ కాదండి, అంటే షోరూమ్ నుంచి వచ్చిన వెహికల్ కాదు, సెకండ్ హ్యాండ్ వెహికల్. సెకండ్ హ్యాండ్ లాగానే చూడండి. చాలామంది వచ్చి ఇక్కడ ఎందుకు టచ్ అప్ అయింది, నేను ముందుగానే యూట్యూబ్లో చెప్తున్నానండి. సెకండ్ హ్యాండ్ కారు దీనికన్నా బాగోవు అని 100% ఎందుకు చెప్తున్నాము అంటే, మీరు ఒకసారి కార్ బజార్కి వెళ్ళి ట్రూ వాల్యూ కావచ్చు, Cars24 కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి ప్లాట్ఫామ్స్. ఈవెన్ కస్టమర్ దగ్గరికి వెళ్ళినా మీరు ఇక్కడ సొట్ట పడితే ఎందుకు పడిందని అడిగామనుకోండి, అరే ఇది సెకండ్ హ్యాండ్ కార్ అండి, నాదేమైనా కొత్త కారా అని అంటారు ముఖం మీదే. అలా కాకుండా మనం ఒక వెల్ మెయింటైన్డ్ నీట్ కారు సెలెక్టెడ్ చేసుకొని మన యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నామండి. అంత జెన్యున్గా చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ టచ్అప్ అయింది అవుతాయండి. సెకండ్ హ్యాండ్ కార్స్ టచ్అప్ అవ్వకుండా మనం పోస్ట్ చేయలేము, ఎవరు చేయలేరు, నేనని కాదు. మీరే ఒక కొత్త కార్ తీసుకొని ఒక 2 years వాడి టచ్అప్ అవ్వకుండా వాడి చూడండి, అది చాలా గ్రేట్ అన్నమాట ఆ విషయం అయితే మాత్రం. సో అలా 100లో ఒక 2 వెహికల్స్ ఉండొచ్చు, నేను కాదనను. కానీ ఇదైతే మాత్రం ఈ వెహికల్ పర్టికులర్ వెహికల్ ఏదైతే ఉందో టచ్అప్స్ అయితే అయ్యిందండి. యాక్సిడెంట్ అయితే అవ్వలేదు, మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. బానెట్ 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. చూడ్డానికి కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇంజన్ పర్ఫార్మెన్స్, సస్పెన్షన్ కావచ్చు, ఏసీ కావచ్చు, బాడీ పరంగా కావచ్చు, చాలా బాగుందన్నమాట. మన సిటీ గుంటూరు లాంటి సిటీలో, విజయవాడ లాంటి సిటీలో, హైదరాబాద్ లాంటి సిటీలో కావచ్చు, ఎమ్మట్నే అంటే గల్లీల్లో కూడా చాలా ఈజీగా కన్వీనియంట్గా తీసే విధంగా హోండా వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. చాలా బాగుంటుంది వెహికల్. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా కాంపాక్ట్గా హ్యాచ్ బ్యాక్ కార్స్లో హోండా బ్రియో అనేది ఒక సెన్సేషనల్ కార్గా అప్పట్లో వచ్చిందన్నమాట. మనకి 2011 ఎండింగ్ నుంచి వచ్చి ఈ కార్స్ చాలా బాగుంటుంది. ఈ కలర్ కూడా ప్రీమియంగా ఉండిద్ది అన్నమాట. అండ్ మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి ఒక మంచి ప్రైస్కి ఇవ్వబోతున్నాం. ఇది మంచి ప్రైస్ అంటే నేనేం కస్టమర్స్ కన్నా ఒక 30-40 వేలు తగ్గిలేనండి. కస్టమర్ కన్నా ఒక 10-20 వేలు తగ్గించి ఇవ్వగలను. ఇంకోటి ఏంటంటే కార్ బజాజ్లో రేట్ కన్నా మన రేట్లు చాలా బాగుంటాయని దాని మీనింగ్. కార్ బజాజ్లో మీకు ఎంత చెప్తారండి ఇదే కారు, మీరు చూసుకోండి. డిస్ప్లేలు వెళ్ళి అక్కడ మీకు పేపర్ మీద అటాచ్ చేసి ఉంటారండి. మీకు దాదాపుగా 350 అలా డిస్ప్లే చేసి చివరికి 320 అలా బార్గెనింగ్ చేస్తే ఇస్తారండి. మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫైనల్ ప్రైస్ చెప్పి ఆ ఫైనల్ ప్రైస్ మీద స్టిక్ అయ్యి ఆ ప్రైస్కి ప్లస్ నా 1% కమిషన్ తీసుకుంటానండి. అది మీరు గమనించగలరు. ఈ కార్ పర్టికులర్ ప్రైస్ ఏదైతే ఉందో నేను చెప్తాను. దానికన్నా ముందు ఈ కార్ మిడ్ వేరియంట్ కార్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు. సైడ్ కూడా మీరు చూసుకుంటే టైర్స్ కూడా 4 టైర్లు కూడా దాదాపుగా 75% ఉన్నాయండి. టైర్స్ కూడా 1 రూపీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బాడీ పరంగా ఎక్కడ డెంట్స్ స్క్రాచెస్ ఏమీ లేవండి. కార్ మొత్తం మీద మీరు దగ్గరకు వచ్చి భూతద్దంలో చూసే వాళ్ళకి చెప్తున్నానండి, ఇక్కడ ఒక చిన్న డెంట్ కూడా కాదు, ఇక్కడ అది దగ్గరకు వచ్చి చూస్తే కనబడుతుందండి. లేకపోతే మనం దూరం వెళ్తే అది కనబడదు అన్నమాట. ఓకేనా? సో ఓవరాల్గా అదొక్కటే అండి కారు మొత్తం మీద నేను గమనించింది. అండ్ కార్కి సెంట్రల్ లాకింగ్ ఇది మొత్తం వస్తుందండి. ఇక్కడ కంపెనీ వాళ్ళు ఇచ్చిన కీ ఇలా చూసుకోవచ్చు. లాక్ అన్లాక్ పర్ఫెక్ట్ వర్కింగ్లో ఉంది. అండ్ ఈ కార్కి వచ్చేసరికి ఇన్సూరెన్స్ అనేది లేదండి. ఎవరైతే కస్టమర్ కొనుక్కుంటారో వాళ్ళే పే చేసుకోవాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ అనేది. అండ్ ఇక్కడ లోపల ఇంటీరియర్ చూసుకుంటే కంప్లీట్ బీచ్ కలర్ కాంబినేషన్తో సీట్లు వీళ్ళు స్టిచ్చింగ్ చేయించుకున్నారండి. అండ్ కంప్లీట్ ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది, ఫుట్ మ్యాట్స్ ఉన్నాయి, స్టీరింగ్ కవర్ స్టిచ్ చేసి ఉంది. కార్ అయితే మాత్రం మీకు హ్యాచ్ బ్యాక్ కార్స్లో కూడా హోండా కార్స్ అంటేనే లగ్జరీ. సో ఇది కూడా ఒక చాలా లగ్జరీగా ఉండిద్ది కార్. ఇంటీరియర్ చాలా కంఫర్ట్గా ఉండిద్ది. మీకు బ్యాక్ కూడా స్పేస్ కూడా చూసుకోవచ్చు. నార్మల్ i10 గ్రాండ్ i10కి ఎంత స్పేస్ అయితే ఉండిద్దో బ్యాక్ సేమ్ స్పేస్ అనేది ఉండిద్ది అన్నమాట. మీకు బయట నుంచి కేవలం చిన్న కనబడిద్ది అండి, కానీ లోపల మాత్రం చాలా స్పేషియస్గా ఉండిద్ది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 4 పవర్ విండోస్ చూసుకోవచ్చు. సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి అండి, ఈ మిర్రర్స్ ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి
ఇక్కడ 75,324 కిలోమీటర్స్ తిరిగిందండి. దీనికి కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ రికార్డు ఉందండి. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవడానికి, ఇక్కడ మ్యూజిక్ ఫార్వర్డ్ చేసుకోవడానికి మొత్తం ఇచ్చారన్నమాట మోడ్స్. ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్. కస్టమర్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 9-inch ప్లేయర్ ఇన్స్టాల్ చేయించుకున్నారండి. మీకు కెమెరా కూడా, బ్యాక్ కెమెరా కూడా, రివర్స్ కెమెరా చూసుకోవచ్చు, చాలా క్లారిటీగా ఉంది. అండ్ ఇది చాలా బాగుంది డిస్ప్లే అయితే మాత్రం. మ్యాప్ నావిగేషన్ సిస్టమ్ అనేది ఉండిద్ది. అండ్ ఈ మొత్తం ఉంటాయండి. గూగుల్ ప్లే స్టోర్ కావచ్చు, క్రికెట్ మ్యాచ్లో వచ్చిన లైవ్లో చూడొచ్చు, యూట్యూబ్ చాలా బాగుండిద్ది అనమాట. మ్యూట్ చేశానండి. డాష్ బోర్డ్ కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు. రూఫ్ కూడా చూడొచ్చు అండి. ఇక్కడ రూఫ్ ఎక్కడ డస్ట్ ఏం లేదన్నమాట, బాగుండిద్ది. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చేసరికి 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఒక రివర్స్ గేర్ ఉండిద్ది బ్యాక్. ఇక్కడ ఏసీ కూడా చూసుకోవచ్చు, ఏసీ కూడా చిల్ వస్తుందండి. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేస్తే మనం సింగిల్ సెల్ఫ్ ఇంజన్ స్టార్ట్ అయింది. ఇంజన్ పర్ఫెక్ట్గా ఉండిద్దండి. నేను పెట్టే వెహికల్స్ ఇంజన్ బాగుండి మన కస్టమర్స్కి వర్త్ అనిపిస్తేనే పెడతాను, అది మీరు గమనించాలి. 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్తో బిజినెస్ చేస్తున్నామండి. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ రేట్కి, వాళ్ళు అడిగిన రేట్కి ఇవ్వలేదని వాళ్ళు కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. నేను పెట్టేదే తక్కువ, అంటే ప్రైజెస్ నేను పెట్టేదే తక్కువ అండి. ఇంకా ప్రైస్ తక్కువ ఇవ్వమంటే కస్టమర్స్ యాక్సెప్ట్ చేయట్లా. సో అది మీరు గమనించాలి. అంతేగాని మీరు అడిగిన ప్రైస్, ఇప్పుడు నేను 8 lakhs పెట్టినప్పుడు వెహికల్ మీరు 6,50,000 అండి, అంతే అండి. మా ఫ్రెండ్ కొనుక్కొని వచ్చారంటే ఇవ్వలేరండి, ఎందుకంటే కస్టమర్ ఇష్టం అది కంప్లీట్గా. కానీ నేనైతే మాత్రం కస్టమర్కి ఒప్పించి ఎంతవరకు ఇది మార్కెట్ రేట్కి వర్తా కాదా, కస్టమర్ తీసుకోవచ్చా లేదా, 1-4 సార్లు ఆలోచించే ప్రైస్ అనేది పెడతానండి నా యూట్యూబ్ ఛానల్లో అంతవరకు. ఒకసారి మనం బోనెట్ కూడా పిక్ చేద్దాం. చాలా బాగుంటుందండి ఈ కలరు. మీకు టౌన్స్లో, సిటీస్లో అండ్ ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి పర్ఫెక్ట్ వెహికల్ అన్నమాట. బాగుంటుంది వెహికల్ అయితే మాత్రం. చూసుకోవచ్చు ఇక్కడ ఇది మొత్తం డస్ట్ అండి. మనం ఏం షో చేసి పెట్టట్లేదు వెహికల్, మీరు గమనించాలి. ఇది మొత్తం జస్ట్ వాటర్ వాష్ చేస్తే నిగనిగలాడిపోయిద్ది అనమాట. ఎందుకంటే కంప్లీట్ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి, బ్లాక్ కలర్ మీద ఆ ప్లాస్టిక్ మీద ఏదైతే ఇక్కడ కనబడుతుందో అది మొత్తం ప్లాస్టిక్ అండి. అది వాటర్ వాష్ చేస్తే చాలా బాగుండిద్ది అనమాట. చాలామంది కార్ బజార్స్లో మరికొంతమంది ఏంటంటే వాటర్ వాష్ చేసి దాని మీద పాలిష్ లిక్విడ్ అప్లై చేసి మెరిపిచ్చి పెడతారు. అంత అవసరం మనకైతే లేదండి. మీరు వచ్చి చూసుకోండి. మనకు కావాల్సింది జెన్యున్ వెహికల్ అయితే పర్ఫెక్ట్ అన్నమాట. ఇంజన్ ఒకసారి బీటింగ్ వినండి, మీకు అర్థమైంది. సస్పెన్షన్ కూడా బాగుంది. ఈ కార్ వచ్చేసరికి కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 2,95,000 రూపాయలండి. మనం ఫైనల్గా ఏమైనా ఉంటే ఒక 5,000 రూపాయలు తగ్గిస్తాను, అది ఫైనల్ అండి. 2,90,000 రూపాయలు అయితే నాకు ఓకే. 2,90,000 రూపాయలు ఓకే అనుకున్న వాళ్ళు రావచ్చు కార్ దగ్గరికి. మంచి కారు. మీరు ఒక 1 year 2 years వాడుకొని సరదాగా ఒక 250కైనా సేల్ అయిపోయింది ఈజీగా. ఎందుకంటే హోండా బ్రియోకి మంచి డిమాండ్ ఉంది, అందులోనూ రెడ్ కలర్ బాగుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి.